దూరంగా పోయి ఫోటో డ్రెస్కో చిన్న శుభాకాంక్షలు చెప్తాను అంతే, జస్ట్ 2 మాటలు. కొద్దిగా ఉండు ఒకరు గంగరాజ్ రాష్ట్ర కంప్లీట్ షూట్ అయిపోతుంది. గిఫ్ట్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ అయిపోతులే. గిఫ్ట్
శిష్యు వచ్చినాడు మళ్ళీ చేస్తాను. అవును అవును అవును. ఓపెన్ చేస్తే రెండు అయితే మహేష్ అన్న ముద్దులాంటి వాడు కష్టాలు. అందరికీ నమస్కారం. కొంచెం అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈరోజు మొన్న సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లంతా కలిసి శ్రీశైలంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న సందర్భంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు నగరాధ్యక్షుడు మరి అదేవిధంగా ఎస్సీ సెల్లు బీసీ సెల్లు అన్ని వర్గాలు కూడా ఈరోజు వచ్చి ఘనంగా నాకు సన్మానం చేసిన మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు కూడా నేను కలిసి మలిసి వాళ్ళతో మరి ఎన్నో కార్యక్రమాలు కూడా కొనసాగినాం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వర్గానికో ఒక మతానికో ఒక ప్రాంతానికి కాదు కాబట్టి అన్ని వర్గాలు కలుపుకొని పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈరోజు బీసీలలో ఒక బలమైన సామాజిక వర్గం వడ్డర సామాజిక వర్గానికి సంబంధించిన దేవళ్ళ మురళికి రాష్ట్ర మరియు ఈరోజు కీర్తిశేషులు మన ఆంధ్రప్రదేశ్ ఆనాడు 1982లో పార్టీ పెట్టి 83లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ కూకటి వేలతో కల్పించిన ఎన్టీఆర్ గారు మనవడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, 4 దఫాలుగా ముఖ్యమంత్రి కొనసాగిన వ్యక్తి, ఆయన కుమారుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, యువ నాయకుడు, యువతకి పెద్దపీట వేసే నాయకుడు, యువగలములో మనగలము వినిపించిన నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు జన్మదినాన్ని ఘనంగా కేక్ కట్ చేసి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి ఆయన కుమారుడైన మధుకర్ సౌరితో కేక్ కట్ చేపించి ఘనంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఉన్నత పదవులు ఎన్నో స్వీకరించాలని, అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని నారా లోకేష్ బాబు గారికి ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, కాశీ విశాలాచి, ముక్కోటి దేవతలు కూడా ఆయనకు ఆశీస్సులు ఆయనకు అన్ని రకాలుగా ఉండాలని, ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆయన కాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని కూడా చేపట్టాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరూ నగర కమిటీ కానీ, మహిళా కమిటీలు కానీ, ఎస్సీసీలు కానీ, అన్ని వర్గాలు మైనార్టీలు అందరూ కూడా కలిసి ఈరోజు నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని భారీ ఎత్తున ఈరోజు అనంతపురం నగరంలోనే కాదు యావత్తు ప్రపంచ దేశాలలో కూడా ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని బ్రహ్మాండంగా ఈరోజు జరుపుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యంగా ఉండాలా, అన్ని రకాలుగా బాగుండాలా, ఆ భగవంతుడు చల్లగా చూడాలి, అన్ని రకాలుగా నారా లోకేష్ బాబు గారికి ఆ ముక్కోటి దేవతలు ఆయనకు అండగా ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకున్న వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆయన కూడా ఆయన కుమారుడికి ధన్యవాదాలు తెలియజేసినాడు. ఆయన కూడా మా తరపున
మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అటేమిటి నారా లోకేష్ బాబు గారు మీ కుమారుడు అవటమే ఎంతో గర్వకారం. ఎందుకంటే చూసాం ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి యువగలం పాదయాత్ర ఆపాలని ఎన్నో రకాలుగా ఆపాలంటే చరిత్ర తిరగరాసిన వ్యక్తి, చరిత్ర సృష్టించిన వ్యక్తి, తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారి రెండో మరి ముందుకు దూసుకోమైన వ్యక్తి మన యువగలం నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.